అంబర్పేటలో విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పమ్మ మృతిపై తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పుష్పమ్మ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ శనివారం అంబర్పేట పూలే విగ్రహం వద్ద కార్మికులు విధులను బహిష్కరించి భారీ ధర్నాకు దిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్ వెంటనే అంబర్పేటకు వచ్చి తమకు సమాధానం చెప్పాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. బీజేవైఎం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనోజ్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సురేష్ గౌడ్ ధర్నాలో పాల్గొని కార్మికులకు అండగా నిలిచారు. పారిశుద్ధ్య కార్మికుల భద్రతను ప్రభుత్వం విస్మరిస్తోందని, నిరంతరం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వారికి కనీస రక్షణ కొరవైందని వారు మండిపడ్డారు. కార్మికులందరూ ఏకమై విధులను బహిష్కరించడంతో అంబర్పేట పరిధిలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని కమిషనర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కార్మికులు భీష్మించి కూర్చున్నారు. నిన్న ఏదైతే అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తాలో జరిగిన ప్రమాదంలో పుష్పలత ఏదైతే మరణించారో వారికి సంఘీభావం తెలపడానికి ఇక్కడ ఈ కార్మికులు చేస్తున్న ఈ ఉద్యమంలో వీరికి సంఘీభావం తెలపడానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. కార్మికులది వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాని వెంటనే కమిషనర్ గారు వారి డిమాండ్లను పరిశీలించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వారి డిమాండ్లని పరిశీలించి వాటిని వెంటనే ఆదుకోవాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే కార్మికులకు ఎక్కడ చూసినా ప్రొటెక్షన్ లేదు. మొన్ననే రామంతపూర్లో చూసాము, ఈరోజు అంబర్పేటలో చూస్తున్నాము. ఇవే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు పొద్దున లేస్తే ఎవరు చేయని కష్టం, ఎవరు చేయని పని వాళ్ళు రోడ్ల మీద వచ్చి మన ఇల్లు ఎట్లా ఉంటాయో రోడ్లను కూడా అంత నీట్గా తీర్చిదిద్దుతున్న వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఉంటే ఎట్లా అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇక్కడ ఈ పరిస్థితికి కారణం అలీకే ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం 3 గంటలకు జిహెచ్ఎంసీ కార్మికురాలు ఈ ప్రాంతంలో పనిచేస్తుండగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సు గుద్ది పుష్పమ్మ అనే మహిళ మృతి చెందడం జరిగింది. ఆ మృతికి కారకమైన ఆర్టీసీ అధికారుల పైన, ఆ ఆర్టీసీ డ్రైవర్ పైన చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీ ఏదైతే కార్మికురాలు మృతి చెందిందో ఆ మృతికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. గతంలో అనేక సంఘటనల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోట్ల రూపాయలు ప్రకటించారు. ఒక ఎమ్మెల్యే చనిపోతే 2 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఇతర అధికారులు చనిపోతే 1 కోటి రూపాయలు ఇస్తారు. కానీ జిహెచ్ఎంసీ కార్మికురాలు చనిపోతే మాత్రం ఒక సామాజిక వర్గాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ రద్దీగా ఉన్నా వాళ్ళ పని చేస్తూ ఉంటారు. ఈ రోడ్లు ఉడుస్తుంటే అనేక అసాంఘిక చర్యలు కూడా ప్రజలు పాల్పడుతూ ఉన్నారు. ఈ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఈ రోడ్లు ఉడిచే కార్మికుల పట్ల, లేడీస్ పట్ల, యువతులు, తాగిపోతులు అనేక రకంగా హింస చేస్తూ ఉంటారు. అన్నిటినీ తట్టుకొని హైదరాబాదు జిల్లాని నందనంగా నీట్ గా చేసి ప్రపంచ స్థాయి డిమాండ్లు ప్రజల కోసం మేము సిఐటిగా ఈ పోరాటంలో భాగస్వామ్యం. అదేవిధంగా రోజుకు నిత్యావసర రేట్లు పెరుగుతూ ఉన్నాయి. రేట్లు పెరుగుతున్నాయి తప్ప మా జీతాలు పెరగట్లేదు. ఉండడానికి ఇల్లు లేదు, కిరాయిలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ఇల్లు కూడా ఈ కార్మికులందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు వెంటనే కేటాయించాలని చెప్పేసి, దాంతో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 30,000 రూపాయల జీతం వెంటనే పెంచాలని కూడా ఈ రకంగా డిమాండ్ చేస్తూ, ఎట్లయితే పుష్ప చనిపోయిందో ఇలాంటి సంఘటనలు నిన్న ఆఫ్టర్నూన్ మన జిహెచ్ఎంసీ సీనియర్ నాయకురాలు, జిహెచ్ఎంసీలో ఒక 20 సంవత్సరం నుంచి 40 సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీకి సేవ చేస్తుంది. ఆమె నాకు ఒక అమ్మ లాంటిది. ఆమె చనిపోవడం చాలా బాధాకరణం. మరియు ఈ
ఐకేఎఫ్ సదస్సులో చాలా రోజుల నుంచి ఒక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉండలేదు. మేము ట్రాఫిక్ వాళ్ళకు ఎన్నోసార్లు ఇన్ఫార్మ్ చేసినాం. వీళ్ళు మార్నింగ్ 3:30-4 గంటలకు ఇంట్లో నుంచి లేచి వస్తారు. లేచి వచ్చినప్పటికీ వీళ్ళు అక్కడ రోడ్ల మీద రోడ్డు మధ్యలో ఊపుతుంటే ఎవరైనా ఆర్టీసీ బస్సు వచ్చి ఇలాగే యాక్సిడెంట్ అయితే జిహెచ్ఎంసీ కనీసం పట్టించుకోవడం లేదు. నిన్న జిహెచ్ఎంసీ కమిషనర్ రావాలని అక్కడ రోడ్డు మీద మేము నిన్న 3 hours ఉన్నాం. జిహెచ్ఎంసీ కమిషనర్ 3 hours జిహెచ్ఎంసీ కమిషనర్ రాలేదు. ఇవాళ జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం జరిగింది? నిన్న యాక్సిడెంట్ అయిన నుంచి మనిషి ప్రాణాలు పోయినాక కూడా కమిషనర్ రాకపోతే మాకు ఎవరు న్యాయం చేస్తారు? మీకు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ అయినా కూడా లేడు. మేము డివాట్లు కొట్టినా ఏ టక్కర్ అయినా వీడియోలలో పెట్టినాక కూడా మాకు న్యాయం చేయకపోతే మేము ఎందుకు చేయాలి ఈ పని రోడ్డు మీద? మేము లేకొచ్చి రోడ్ల మీద ప్రాణాలు పోయినా మాకు గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఎట్లా? మాకు న్యాయం కావాలి. నిన్న చచ్చిపోయిన నుంచి ఇప్పటిదాకా కమిషనర్ రాకపోతే మేము ఎవరిని పట్టుకొని మాట్లాడతాము? మా కుటుంబాలు నిలబెట్టి వస్తాం. మేము పొద్దున లేచి పిల్లలను భర్తలను అందరినీ కుటుంబాన్ని నిలబెట్టి రోడ్డు మీద చచ్చిపోతే న్యాయం, లేకపోతే ఇంకెవరు చేస్తారు మాకు న్యాయం? కమిషనర్ రావాలి. ఇప్పుడు చెప్పమ్మా ఇంకా మీరు పని బంద్ చేసి రమ్మా. 9:30 వరకు అతను చేస్తాం. మాకు ఎండకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అందరూ చక్కెర వచ్చి పడిపోతాం. మేము డబల్ రోడ్లు కొట్టాం. మంటలు వేసుకొని ఉన్నాము, ఎవరు రాలేరు. మాకు రోడ్డు మీద కడగర్లు కావాలి. మేము డివైడ్లు కొట్టాము. మాకు జీతాల సంగతి అంటేనా మర్చిపోయారు. మేము చచ్చిపోయినా బతుకున్నా కూడా ఎవరు గుర్తింపు లేదు. చచ్చిపోయినా 50,000 మాకు వచ్చే జీతాలు 15,000. ఏం తింటాము, ఏం రెంట్ కట్టుకుంటాం, ఏం దాచుకుంటాం, పిల్లలకి ఏం చదివిస్తాం? ఇప్పుడు చచ్చిపోయింది మనిషి, ఆ సాగు ఎట్లా చేయాలి? మాకు సాగు ఖర్చు ఇవ్వాలా లేదా? మాకు 50,000 సాగు ఖర్చు ఇవ్వాలి. కమిషనర్ ఇప్పుడు రావాలి. రాకుంటే నిన్న ఏడే యాక్సిడెంట్ అయిందో ఎమ్మెల్యే రావాలి, కార్పొరేటర్ రావాలి, కమిషనర్ రావాలి, అందరు రావాలి. మేము ఇప్పుడు వస్తారా? వాళ్ళు 1 hour అవుతుందా, ½ hour అవుతుంది రావాలి. చూసి 1 hour తర్వాత మేము ఆన్నే కూర్చుంటాం. మేము అందరికీ నమస్కారం అండి. నిన్న ఇక్కడ అలీ క్యాఫే చౌరస్తా అమర్పేట సర్కిల్లో నిన్న ఒక దుర్ఘటన జరిగింది. మహిళ పుష్ప అనే మహిళ, ఆమె 55 ఏళ్ళు, ఆవిడ మీదుగా ఒక బస్సు డ్రైవరు యాక్సిడెంట్ చేయడం జరిగింది. సో అది చాలా దురదృష్టకరం. కుటుంబ సభ్యులు ఒకరిని కోల్పోయినట్టు అయ్యింది అనమాట. సో దాంట్లో అనుగుణంగా ఈరోజు అంటే నిన్ననే వాళ్ళకి మేము అన్ని లెటర్స్ రాసాము. వాళ్ళకి ఏమేమి రావాలో అవన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్స్ కూడా అందరికీ కూడా రాసాము. లేబర్ డిపార్ట్మెంట్ కంటే ఈపీఎఫ్, ఈఎస్ఐ అవన్నీ కూడా రాసాము. అట్లాగే ఇన్సూరెన్స్ వాళ్ళకు రాసాము. అట్లాగే ఏంటంటే వాళ్ళ కుటుంబంలో కూడా ఒక వ్యక్తికి తప్పనిసరిగా ఉద్యోగం ఇస్తాం, అది కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా మా హెడ్